అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ డే ఇది నాకు. మా అమ్ముడు అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముడు ఉంటే షీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షీ వుడ్ హ్యావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది. ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా చెప్తున్నాను నాకేం అర్థం కావట్లేదు. కొంతసేపు ఒక బ్లాంక్లో ఉన్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడ్ బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మీరు నన్నైతే ఎలా అన్నారో నేను కూడా అలానే అంట. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ మా కసిబిడ్డ మా ఎస్కేఎన్ గారు చిన్న పిల్లోళ్ళలాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు, బట్ అదే టైంలో బాధ్యతగా సినిమాని మోస్తూ కూడా ఉంటారనమాట. ఒకటే టైంలో ఒక పిల్లోడిని, ఒక చాలా మెచ్యూర్డ్ ప్రాపర్ ప్రొడ్యూసర్ని రెండు ఒకటే టైంలో చూస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఆల్వేస్ యువర్ తమ్ముడు. అమ్మ ఏమ్మా గౌరీ బాగున్నావా అనే పిలుపు నుంచి ఎరా తమ్ముడు అనే పిలుపుకి వచ్చామన్నమాట మేము. నాకు అంత చనువునిచ్చినందుకు, నన్ను అంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత గొప్ప పాత్రనిచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ధీరజ్ సార్